ఇంగ్లాండ్ పర్యటనలో ఆఖరి సమరానికి రంగం సిద్ధమైంది. ఈరోజు అంటే గురువారం నుంచి మొదలయ్యేటటువంటి 5వ టెస్ట్ మ్యాచ్లో ఇంగ్లాండ్ తోటి భారత్ తలబడబోతుంది. తొలి టెస్టు 3వ టెస్టులో గెలిచినటువంటి ఇంగ్లాండ్ ఇప్పటికే సిరీస్లో 2-1 తోటి ఆధిక్యంలో ఉంది. ఇక 2వ టెస్టులో నెగ్గినటువంటి భారత జట్టు అసాధారణ పోరాటంతో 4వ టెస్టును డ్రాగా ముగించిన సంగతి తెలిసిందే. ఆ డ్రా ఇచ్చినటువంటి ఉత్సాహంతో శుభ్మన్ గిల్ సేన ఇప్పుడు 5వ టెస్టులోకి బరిలోకి దిగుతుంది. ఇంగ్లాండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్ గాయంతో ఈ మ్యాచ్కు దూరమయ్యాడు. ఇక పనిభార నిర్వహణలో భాగంగా జోఫ్రా ఆర్చర్కు విశ్రాంతినిచ్చారు. వీళ్ళిద్దరూ లేకపోవడంతో ఈ మ్యాచ్లో భారత అవకాశాలు మెరుగవుతాయని చెప్పాలి. ఓవెల్ క్యూరేటర్తో భారత చీఫ్ కోచ్ గౌతమ్ గంభీర్ వాగ్వాదం నేపథ్యంలో పోరు మరింత ఆసక్తికరంగా మారుతుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఇక గత మ్యాచ్ను డ్రాగా ముగించడము టీమిండియాకు ఉత్సాహాన్ని ఇస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. మాంచెస్టర్లో ఓటమి తప్పదనుకున్నటువంటి పోరులో ఖాతా అయినా తెరవకుండానే 2 వికెట్లు కోల్పోయినటువంటి ఇండియా 143 ఓవర్ల పాటు ఇంగ్లాండ్ను అడ్డుకొని గట్టెక్కిన సంగతి తెలిసిందే. ఆఖరి సమరంలోనూ టీమిండియా అదే పట్టుదలను ప్రదర్శించాలన్నది అభిమానుల ఆశ. ఈ మ్యాచ్ కూడా ఆఖరి రోజు వరకు రసవత్తరంగా సాగుతుందని భావిస్తున్నారు. ఆఖరి పంచ్ విసిరాలని గిల్ సేన తహతహలాడుతోంది. గాయంతో కీలక బ్యాటర్ రిషబ్ పంత్ దూరం కావటము భారత్కు పెద్ద దెబ్బ అయినప్పటికీ కెప్టెన్ శుభ్మన్ గిల్, కేఎల్ రాహుల్ల ఫాము భారత్కు గొప్ప సానుకూలాంశము. 4 సెంచరీలతోటి 722 పరుగులు చేసినటువంటి శుభ్మన్ గిల్ సిరీస్లో టాప్ స్కోరర్గా ఉన్నాడు. 511 పరుగులతోటి 2వ స్థానము కేఎల్ రాహుల్ది. వీళ్లు పరుగుల వేటను కొనసాగిస్తే భారత్కు తిరుగుండదు. ఇక గత మ్యాచ్లో అద్భుత పోరాటంతో జట్టును గట్టెక్కించినటువంటి స్పిన్ ఆల్రౌండర్లు రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ వీరిద్దరు కూడా అదే జోరును కొనసాగించాలని జట్టు ఆశిస్తుంది. సాయి సుదర్శన్కు మరో అవకాశం దక్కడం ఖాయం. ఇక సాయి సుదర్శన్, యశస్వి జైస్వాల్ వీరిద్దరూ మరికాస్త రాణించాల్సినటువంటి అవసరం ఉంది. పంతు గాయపడ్డటువంటి నేపథ్యంలో ధ్రువ్ జురెల్ తొలిసారి ఈ సిరీస్లో ఆడబోతున్నాడు. ఇక ధ్రువ్ జురెల్ 6 లేదా 7వ స్థానంలో బ్యాటింగ్ చేస్తాడు. 8వ స్థానం వరకు భారత బ్యాటింగ్ బలంగా ఉండాలని భారత జట్టు మేనేజ్మెంట్ కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ మరోసారి పెవిలియన్కే పరిమితమయ్యే అవకాశం ఉంది. ఇక ఇప్పటికే 2 స్పిన్నర్లు జట్టులో ఉన్నారు, రవీంద్ర జడేజా అండ్ వాషింగ్టన్ సుందర్. కాబట్టి ఇప్పుడు కుల్దీప్ యాదవ్కు జట్టులో స్థానం దక్కటము కష్టమే అని చెప్పేసి పరిశీలకులు భావిస్తున్నారు. అయితే ఇప్పటి వరకు పెద్దగా ఆకట్టుకొని శార్దుల్ ఠాకూర్కు మరో అవకాశం ఇవ్వటం మాత్రము సందేహమే. అతడి స్థానంలో అరంగేట్రం పేసర్ హర్షదీప్ సింగ్ ఆడేటటువంటి అవకాశం ఉంది. ఇక ప్రధాన పేస్ బౌలర్ జస్ప్రీత్ బుమ్రా 5వ టెస్టులో ఆడే అవకాశాలు దాదాపుగా లేనట్లే. పరిభార నిర్వహణలో భాగంగా అతడికి విశ్రాంతినిచ్చే అవకాశాలు మెండు. అతడి స్థానంలో ఆకాష్ దీప్ తుది జట్టులోకి వస్తాడని భావిస్తున్నారు. మహమ్మద్ సిరాజ్ భారత పేస్ దళానికి నాయకత్వం వహిస్తాడు. తొలి 2 టెస్టుల్లో నిరాశపరిచినప్పటికీ ప్రసిద్ధ కృష్ణను తిరిగి తుది జట్టులోకి తీసుకోవచ్చు. ఇక మరోవైపు ఇంగ్లాండ్ పరిస్థితి చూసినట్లయితే స్ఫూర్తిదాయకమైనటువంటి కెప్టెన్ బెన్ స్టోక్స్ లేకపోవడం అనేది ఇంగ్లాండ్కు పెద్ద ఎదురుదెబ్బే. ఆల్రౌండ్ జోరుతోటి గత 2 టెస్టుల్లోనూ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డును గెలుచుకున్నటువంటి స్టోక్స్ భుజంగాయం వల్ల ఈ నిర్ణయాత్మక సమరానికి దూరమయ్యాడు. ఇప్పటి వరకు 304 పరుగులు 17 వికెట్లతోటి స్టోక్స్ సిరీస్లో ఇంగ్లాండ్ ఆధిక్యంలో నిలవడంలో కీలక పాత్ర పోషించాడు. అతడి స్థానంలో ఓలీ పోపు ఇంగ్లాండ్ నాయకత్వం వహించనున్నాడు. కానీ స్టోక్స్ లేని లోటు మాత్రము పూడ్చలేనిదే. ఫాస్ట్ బౌలర్ జోఫ్రా ఆర్చర్కు విశ్రాంతినిచ్చారు. పేసర్ బ్రైడెన్ కవర్స్, స్పిన్నర్ డాసన్ సైతం ఈ మ్యాచ్లో ఆడరు. అంటే చాలా మార్పులతోటి ఇంగ్లాండ్ ఈ మ్యాచ్లో ఆడనుంది. ఆ జట్టు ఒక్క స్పెషలిస్ట్ స్పిన్నరు లేకుండానే ఈ మ్యాచ్లో బరిలోకి దిగబోతుంది. ఓవెల్ పిచ్పై మంచి అవగాహన ఉన్నటువంటి పేసర్లు అట్కిన్సన్, ఓవర్టన్ తుది జట్టులో స్థానం సంపాదించారు. ఇక క్రిస్ వోక్స్, జోష్ టంగ్లతోటి కలిసి వీళ్లు పేస్ భారాన్ని పంచుకుంటారు. ఈ సిరీస్లో మొదటి నుంచి చివరి టెస్టు వరకు జట్టులో ఉన్నటువంటి ఏకైక ఇంగ్లాండ్ బౌలర్ క్రిస్ వోక్స్ మాత్రమే. బ్యాటింగ్లో అద్భుతంగా రాణిస్తున్నటువంటి జో రూట్ ఫాము ఇంగ్లాండ్కు గొప్ప సానుకూలాంశం. గత మ్యాచ్లో భారీ సెంచరీ చేసినటువంటి అతడు మొత్తంగా ఈ సిరీస్లో 67.16 సగటుతోటి 403 పరుగులు చేశాడు. ఇక టాప్ 3లో క్రాలీ, డకెట్, పోపులతోటి ఇంగ్లాండ్ బ్యాటింగ్ బలంగానే కనిపిస్తుంది. 4వ టెస్టులో ఇంగ్లాండ్ టాప్ 4 బ్యాటర్లందరూ కూడా రాణించారు. ధాటిగా ఆడేటటువంటి జాకోబ్ బెత్తెల్ టీంలోకి వచ్చాడు. ఇక ఓవెల్లో పిచ్ వాతావరణం విషయానికి వచ్చినట్లయితే ఓవెల్లో పిచ్ సాధారణంగా బ్యాటింగ్కు అనుకూలిస్తుంది. ఇటీవల ఓ కౌంటీ మ్యాచ్లో ఇక్కడ 2 ఇన్నింగ్స్లలో కలిపి దాదాపు 1500 పరుగులు వచ్చాయి. ఈ మైదానంలో భారీ స్కోర్లు నమోదవుతూ ఉంటాయి సాధారణంగా. ఓవెల్లో సగటు తొలి ఇన్నింగ్స్ స్కోరు 343 పరుగులు కావటం విశేషం. అయితే మ్యాచ్ సందర్భంగా వర్షం పడితే పిచ్ స్పందించేటటువంటి తీరులో మార్పు రావచ్చు. వాతావరణము ఆఖరి టెస్టులో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. గురువారం అంటే ఈరోజు ఆకాశము మేఘావృతమై ఉంటుంది. మధ్యాహ్నము జల్లులు పడవచ్చు. 2-3 రోజుల్లో కూడా జల్లులు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇక ఓవెల్ మైదానంలో టీమిండియా రికార్డు విషయానికి వచ్చినట్లయితే ఓవెల్లో టీమిండియా 15 టెస్టులు ఆడితే గెలిచినటువంటి మ్యాచ్లు కేవలము 2 మాత్రమే.
సో 15 టెస్టుల్లో 2 మ్యాచ్లలో గెలిచినటువంటి ఇండియా 6 మ్యాచ్లలో ఓడి 7 టెస్టులను డ్రా చేసుకుంది. అంతే కాస్త పర్వాలేదన్నమాట. ఎందుకంటే 2 టెస్టులు గెలిచి 7 టెస్టులను డ్రా చేసుకుంది, 6 మ్యాచ్లలో మాత్రమే ఓడిపోయింది. చివరిగా ఇక్కడ 2023 ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్స్లో ఆడింది ఇండియా. ఆ మ్యాచ్లో ఆస్ట్రేలియా చేతిలో ఓడిపోయింది. ఇక 2000 సంవత్సరం నుంచి అంటే 21వ శతాబ్దంలో ఇప్పటి వరకు 5 టెస్టుల సిరీస్లు 26 జరిగినాయి. అందులో 3 సిరీస్ల్లో మాత్రమే అన్ని మ్యాచ్లు కూడా 5వ రోజు వరకు ఆట కొనసాగింది. ప్రస్తుతం నడుస్తున్నటువంటి సిరీస్లో గత 4 మ్యాచ్లు కూడా 5వ రోజు దాకా వెళ్ళాయి కదా. ఇప్పుడు ఈ టెస్ట్ మ్యాచ్ కూడా పోటాపోటీగా జరిగేటటువంటి అవకాశం ఉంటే 5వ రోజు వరకు మ్యాచ్ కొనసాగేటటువంటి అవకాశం ఉంది. సో ఈ శతాబ్దంలో 5 టెస్టుల సిరీస్లో మొత్తము 5 మ్యాచ్లు కూడా 5 రోజుల వరకు కొనసాగటం అనేది చాలా అరుదు. గతంలో 3 సందర్భాలలో మాత్రమే ఇలా జరిగింది. ఈ టెస్ట్ మ్యాచ్ కూడా 5వ రోజు వరకు కొనసాగితే అది 4వ సందర్భం అవుతుంది. ఇక ఈ టెస్ట్ మ్యాచ్లో ఆడేటటువంటి 2 జట్ల యొక్క తుది ఆటగాళ్ళ విషయానికి వచ్చినట్లయితే ఇంగ్లాండ్ వాళ్ళ ఆనవాయితీ ప్రకారము నిన్ననే వాళ్ళు ఆడబోయేటటువంటి తుది జట్టును ప్రకటించారు. సో బెన్ స్టోక్స్కి గాయం వల్ల ఈ మ్యాచ్ దూరం కావడంతో ఓలీ పోపు ఈ ఇంగ్లాండ్ జట్టుకు నాయకత్వం ఇస్తాడు. మొత్తంగా క్రాలీ, డకెట్, ఓలీ పోపు, జో రూటు, హ్యారీ బ్రూకు, జాకబ్ బెథెల్, జేమీ స్మిత్, వోక్స్, అట్కిన్సన్, జోస్ టంగ్ అండ్ ఓవర్టన్ వీళ్ళు ఇంగ్లాండ్ తుది జట్టులో స్థానం సంపాదించారు. ఇక భారత తుది జట్టు అంచనా విషయానికి వచ్చినట్లయితే జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్, జడేజా, రవీంద్ర జడేజా, ధ్రువ్ జురేలు, వాషింగ్టన్ సుందర్, శార్దుల్ ఠాకూర్ లేదా హర్షదీప్ సింగ్, ప్రసిద్ధ కృష్ణ, ఆకాష్ దీప్ అండ్ మహమ్మద్ సిరాజ్ వీళ్ళు భారత తుది జట్టులో ఉండే అవకాశం ఉంది. భారత్ ఎప్పటిలాగానే తమ తుది జట్టును టాస్ సమయంలోనే వెల్లడిస్తుంది. సో ఈ టెస్ట్ మ్యాచ్లో కూడా మరి టాస్ సమయంలోనే తుది జట్టుపై ఒక అంచనాకు రావడానికి అవకాశం ఉంది. సో మొత్తంగా ఈ 5వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా గెలిచి సిరీస్ను సమం చేస్తుందా లేదా ఈ మ్యాచ్ను గెలవడం ద్వారా 3-1 తోటి ఇంగ్లాండ్ మరి సిరీస్ను చేజిక్కించుకుంటుందా అనేది చూడాలి. ఒకవేళ ఈ మ్యాచ్ డ్రా అయినా కూడా 2-1 తేడాతోటి ఇంగ్లాండ్ సిరీస్ను చేజిక్కించుకుంటుంది. కాబట్టి ఇంగ్లాండ్తో పోలిస్తే ఈ మ్యాచ్లో గెలవడం ఇండియాకే అత్యంత ప్రతిష్టాత్మకం. సో మరి ఈ 5వ టెస్ట్ మ్యాచ్లో ఇండియా నెగ్గి మరి ఇంగ్లాండ్ గడ్డపైన ఇంగ్లాండ్కు గట్టి షాక్ ఇచ్చి సిరీస్ను మరి సమం చేస్తుందని చెప్పేసి అందరూ భావిస్తున్నారు. ఇప్పటివరకు జరిగినటువంటి 4 టెస్ట్ మ్యాచ్లలో ఇండియా అద్భుతమైనటువంటి ఆట తీరును కనబరిచింది. బౌలింగ్లో కాస్త బలహీనంగా ఉండటం వల్లనే మనం సిరీస్లో ప్రస్తుతం కాస్త వెనుకబడి ఉన్నాం. కానీ బ్యాటింగ్లో ఎన్నడూ లేని విధంగా గతంలో ఎన్నోసార్లు ఇంగ్లాండ్ పర్యటనకు భారత్ వెళ్ళినప్పటికీ ఇంతగా బ్యాటింగ్లో డామినేట్ చేసిన సందర్భం అయితే నాకు తెలిసి లేదు. కానీ ఈసారి భారత బ్యాటర్లు ఇంగ్లాండ్ బ్యాటర్లతో పోల్చినా కూడా పరుగుల వరదను పారిస్తున్నారు. సెంచరీలు, డబుల్ సెంచరీలతోటి చెలరేగుతున్నారు. మరి బౌలింగ్లో ఉన్నటువంటి ఆ కాస్త బలహీనతను కూడా ఇండియా సవరించుకోగలిగితే ఈ టెస్ట్ మ్యాచ్లో గెలిచి సిరీస్ను 2-2 తోటి సమం చేసే అవకాశం ఉంది. మరి ఈ 5వ టెస్ట్ ఫలితం పైన మీ అభిప్రాయం ఏమిటో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి.